వేములవాడ జూలై 15 వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సీతా 3 రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. హిందూ ఆలయ సంస్కృతి శైవాగమన్ దేవాలయ పరిపాలన పూజా విధానాలుగో సంరక్షణ సామాజిక బాధ్యతలపై 100 మందికి పైగా దేవాదాయ శాఖ ఉద్యోగులు అర్చకులు వేద పండితులకు శిక్షణ అందించారు. ముగింపు కార్యక్రమంలో దేవస్థానం ఈవో ఎల్. రమాదేవి పాల్గొని శిక్షణ పూర్తి చేసిన వారికి ధృవీకరణ పత్రాలు అందజేశారు. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడంలో ఈ శిక్షణ దోహదపడుతుందని ఆమె తెలిపారు. సో సోషల్ ఆడిట్ కదా అని చెప్పి నువ్వు ఏమాపాటుగా ఉన్నా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫోకస్డ్ ఏరియాస్ లో ఏవైతే సోషల్ ఆడిట్ లో ఫోకస్ లో ఉన్నాయో ఆ ఏరియాస్ లో ఏమాత్రం మనం ఏమంటున్నాను ఏమరపాటుగా ఉన్నా కూడా పాము మంద కింద పాము జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు డిస్కస్ ఇమీడియట్లీ ఇప్పుడు దీంట్లో క్లయింటీల్ హ్యావ్ నో రోల్ టు ప్లే. మీ దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళకి ఇంటర్నల్ డిపార్ట్మెంట్ ఆడిట్ సంబంధం మీకును ఆడిట్ డిపార్ట్మెంట్ కి సంబంధం వాళ్ళకే బాధ్యత లేదు. మన కింద పనిచేసేటువంటి వాళ్ళకి ఏమీ దీంట్లో బాధ్యత లేదు. కానీ సోషల్ ఆడిట్ లో క్లయింటీల్ హ్యావ్ మేజర్ రోల్ టు ప్లే. ఇందాక చెప్పాను నేను నీకు. మన దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఏం జరుగుతుందో దాన్ని వక్రించి చెప్పారనుకోండి సమాజంలో సత్యం కాదు, అబద్ధమే. మన మీద వాడు లీవ్ శాంక్షన్ చేయలేదనో వాడు ప్రమోషన్ ఇవ్వలేదనో ఏదో ఒక వంక పెట్టాడు కదా. అలా వచ్చినప్పుడు బాధ్యత తీసుకుని బయట సివిల్ సొసైటీ ఈ పౌర సమాజం ప్రశ్నిస్తుంది, నువ్వు తప్పు చేస్తున్నావు, ఈ పొరపాటు చేసావు కదా అని చెప్పి. అట్లాగే ఎయిమ్స్ యొక్క ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ ఆర్థికపరమైనటువంటి జవాబుదారీతనాన్ని సోషల్ ఆడిట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మన ఎంత పరంగా ఉన్నప్పుడు కూడా ప్రొసీజర్ ఫాలో అయిన వాళ్ళు ఇలా వైలేషన్ ఆఫ్ ప్రొసీజర్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. డిపార్ట్మెంట్ రూల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, దే ఆర్ ప్రిడామినెంట్, యూ కెనాట్ వైలేట్ దెమ్. మీరు ప్రత్యేకంగా మీకు ఇచ్చినటువంటి మెటీరియల్ లో ఎంక్వైరీస్ పెట్టారు కూడా ఒకసారి. దాంట్లో ఒక విచారణ క్రమం ఏ రకంగా ఉండాలి, ఏ రూల్స్ పాటించాలని చెప్పి మీకు ఇచ్చిన దాంట్లో పెట్టాం. దాన్ని విచారణాధికారి ఎవరైనా ఉండాలి, నీకు ఒక అవకాశం అంటే కల్పించాలి. ఇవన్నీ ఇదంతా కూడా ఇంటర్నల్ గా ఉంటుంది. మరి బయట ఉండేవాడు ఏమంటాడు, వాడికి ఇవి రూల్స్ అవసరం లేదు. ఇది వచ్చి ఇన్కమ్ ఎగ్జాంపుల్ చెప్పాను. అనుదానం కోసమే ఖర్చు పెట్టాడు. మన రూల్ ప్రకారం మనకు ఉన్నా కానీ కొన్ని ఫ్రీగా వస్తూ ఉంటాయి. దాన్ని ఎట్లా మీరు మెయింటైన్ చేస్తారు? ఎలాంటి అదే ఇవ్వకపోతే ఏమవుతుంది? వాడు తీసుకెళ్ళి వెళ్ళి కిచెన్లో ఇచ్చాడు, మీ దృష్టికి రాలేదండి, నేను ఒక డివోటీనండి, మీరు ఒక 25 kgs బస్తా తీసుకెళ్ళి కిచెన్లో ఇచ్చి అయ్యగారికి ఇస్తే ఈఓ గారికి ఇస్తే ఎట్లా పోతుంది, నేనే ఇచ్చుకుంటానని చెప్పి తీసుకెళ్ళి కిచెన్లో ఇచ్చాడు. అది అకౌంట్ బంద్ కాలేదు. ఇటువంటివన్నీ గోల్డెన్ ఉంటాయి. కొంతమంది గుప్తదానం చేస్తారు. మీరు రికార్డు రాసాడు ఒప్పుకోరు, మీరు రికార్డు ఒప్పుకొని అంటాడు, నాకు రసీదు అక్కర్లేదు అంటాడు. తిరుపతిలో తెల్లవారి పొద్దున 6 గంటల మొదలుకొని 8:30 దాకా దేవి గారి దగ్గర చూసినట్టు చూడండి. ఫస్ట్గా వినాలి కూర్చొని ఉంటారు, కట్ల పెట్టుకొని గోదాలు పెట్టుకొని గవర్నర్స్ తెచ్చేస్తారు. సార్ నాకేమక్కర్లేదు సార్, దర్శనం చేయించారు సార్, అది ఎట్లా అకౌంట్ పనిచేస్తారు. సో ఇలాంటి దేవాలయాలకి భక్తులు సమర్పించేటటువంటి కానుకలు కానీ వస్తువులు కానీ వీటన్నింటినీ కూడా లెక్క పెట్టడం కష్టం, వాటి వాల్యూ పెట్టడం కష్టం. గోల్డ్ ఉంది, అప్రైజర్స్ కావాలి, ఆ అప్రైజర్ రికగ్నైజ్ వాడు అయి ఉండాలి. మనవాడు తెలిసిన వాడు కాబట్టి ఊళ్ళో ఉన్నటువంటి జ్యువెలరీ షాప్ వాడు పెట్టి అప్రైజ్ చేయరా అంటే దాన్ని గవర్నమెంట్ ఒప్పుకోదు. సో ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఇది ఆర్టీఐ కరెక్ట్గా అప్లై కాదని ఒక వాదన. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు ఉన్నటువంటి వాళ్ళంతా మెమోలు ఇస్తున్నారు, ఇది కూడా మాకెంత కవర్ అవుతుంది
జవాబుదారీ ఉంది అని అంటున్నారు. వెరీ ఇంపార్టెంట్. ఒక దేశం తెలుసుకొని దాని ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అప్పటిదాకా ఇవన్నీ ఇట్లాగే ఉంటాయి. ఆల్రెడీ ఒక ప్రాబ్లం చూసుకుంటుంది ఇండస్ట్రీస్లో. చాలా మంది ఉపాధి కాదు, వాడి జీవితం ఇదే పనిలో ఉన్నవాడు చాలా మంది ఉన్నారు. మీరు ఏ రకంగా క్రియేటివ్ జీవనం కేవలం పెన్షన్ పెట్టడమే ఒకే పనిగా ఉన్నవాడు కొందరు. కావ్య పద్యాలు ఏమిటి అంటే, ఒక కావ్యం రాసేటప్పుడు మంగళాదేవి, మంగళ మధ్యాన్ని, మంగళాంతాన్ని అంటారు. ఒక కావ్యం రాసినప్పుడు మంగళప్రదంగా శ్రీయనం, శ్రీభాష అనే గాయత్రి మంత్రం. విజయరాఘవాచార్యులు గారికి మరియు రామాయణ శర్మ గారు నాకు భద్రాచలం నుంచి కూడా పరిచయం. అలాగే రామారావు గారికి అందరికి కూడా నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు. ఎందుకంటే ఇలాంటి క్లాసులు చాలా అవసరమని నేను ముందు రోజు కూడా చెప్పాను. అలాగే ఇప్పుడు కూడా చెప్తున్నాము. మేము డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా సెలెక్ట్ అయిన